Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఫైనల్లీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న రీ రిలీజెస్ అయితే రాబోతున్నాయి. తెలుగు స్టేట్స్ లో ప్రామిసింగ్ బిజినెస్ జరుపుకుంటున్న లెనిన్ ఫిల్మ్ నేను ఇంతే ఇప్పట్లో మారినంటున్న పూరి జగన్నాథ్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ఫైనల్లీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న ఒక 2 సినిమాలు అయితే థర్డ్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు. అవే బాలు అండ్ చిరుత ఫిల్మ్స్. వైజయంత్ వాళ్ళ కళను రీ రిలీజ్ చేసే ఉద్దేశం లేదు. సో 2 సినిమాల్ని కలిపి 1,26,00,000కైతే థర్డ్ పార్టీ వాళ్ళకి అమ్మేసుకున్నారు. సో ఈ ప్రైస్ బట్టి చూస్తే 3 కోట్ల గ్రాస్ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్ట్ చేస్తే హిట్ అయినట్టే. మరి ఇక్కడి నుంచి వేరే వాళ్ళకి ఎవరికైనా వీళ్ళు ఇంకా ఎక్కువకే అమ్మేస్తే ఈ టార్గెట్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. 2 సినిమాలు కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తే 5 నుంచి 10 కోట్ల మధ్య కొట్టే పొటెన్షియల్ ఉన్న ఫిల్మ్స్. చూడాలి ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఇక ప్రెజెంట్ సమరసింహారెడ్డి నరసింహనాయుడు జూన్ 10న రీ రిలీజ్ కి రెడీ అవుతుండగా సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ జనవరి 12న థియేటర్లోకి రాబోతుంది. వీటన్నిటి బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. పూరి జగన్నాథ్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి స్లమ్ డాగ్ అనే సినిమా ఎప్పటి నుంచో తీస్తూ ఉండగా ఫైనల్లీ టీజర్ బయటకు వచ్చింది. ఈ టీజర్ చూసిన తర్వాత తను కంబ్యాక్ ఇద్దామనుకుంటున్నాడా లేక గోబ్యాక్ అనే ఫార్ములా ఫాలో అవుతున్నాడా అర్థం కాలేదు. ఒక లైగర్, ఒక రోగ్, ఒక లోఫర్ సినిమా అన్ని మిక్స్ చేసి కొట్టినట్టే అనిపించింది. అండ్ తబూ చేత అలా అర్పించాలని చెప్పి పూరికి ఎందుకు అనిపించిందో ఆ టీజర్ ఏంటో ఏం అర్థం కాలేదు. చాలా అంటే చాలా రొటీన్ గా ఉంది. అయితే హీరోకి కళ్ళద్దాలు పెట్టారు, కళ్ళు లేవని చూపిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకే టీజర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అఖిల్ లెనిన్ శర్మ ఇన్సైడ్ టాక్ అయితే మంచిగానే ఉండడంతో నాగార్జున గారు కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అండ్ బయర్స్ కూడా అలానే ఉన్నారు. సో ఆంధ్రలో 6 టెరిటరీస్ కి సంబంధించి రేషియో ఇప్పటికే 9 కోట్లు ఫిక్స్ అయింది. ఇక నైజాం సీడెడ్ మొత్తం కలుపుకుంటే 20 కోట్లకు వెళ్ళిపోగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటే 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రాబోతుంది ఈ సినిమా. ఇదైతే మంచి బ్రేక్ ఈవెన్ టార్గెట్. చూడాలి మరి అఖిల్ ఒక్కసారైనా 30 కోట్ల షేర్ కొడతాడో లేదో. సూర్య కరుపు బాక్సాఫీస్ దగ్గర 25 డేస్ రన్ కంప్లీట్ చేసుకోగా 305 కోట్ల మార్క్ అందుకున్న ఈ ఫిల్మ్ 310 కోట్ల లోపు గ్రాస్ తోనే ఎండ్ కానుంది. తమిళనాడులో చాలా చోట్ల ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ కి వెళ్ళగా చాలా సెంటర్స్ లో విజయ్ సినిమాని కూడా క్రాస్ చేసి సూర్య ర్యాంపేజ్ ఏంటో చూపెట్టింది ఈ సినిమా. అండ్ జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ఇప్పుడు రెడీ అవుతుంది. చూడాలి ఓటీటీలోకి వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఏమైనా చేంజ్ అవుతుందేమో. పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ఫిల్మ్ సురేందర్ రెడ్డితో చేయబోతున్న సినిమాకి సంబంధించి స్టోరీ చెప్తూనే ఉన్నారు, ఈయన రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. మూవీ టీం రీసెంట్ గా ఒక నరేషన్ ఇచ్చారు, అది కూడా కళ్యాణ్ గారికి నచ్చలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఒకే ఒక సినిమా తీసుకొచ్చిన చేంజ్ ఇది. అయితే ఫ్యాన్స్ మాత్రం PSPK 32 సినిమాని పక్కన పెట్టి OG2 సినిమా తీయండి, తర్వాత సినిమాలు తీయకపోయినా పర్లేదని చెప్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రొడక్షన్ మేకింగ్ పై ఇంట్రెస్ట్ చూపెట్టడంతో నెక్స్ట్ వచ్చేది OG2 అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సురేందర్ రెడ్డి వర్క్ అంత స్పీడ్ గా ఉంది. మరి ఇక పెద్ద విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 5 డేస్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ ఫస్ట్ మండే పాస్ అయిందని చెప్పొచ్చు. అయితే అది కేవలం ఇండియా వరకే. ఓవర్సీస్ లో సినిమా దారుణంగా డ్రాప్ అయింది. అట్లీస్ట్ 3 కోట్లైనా కలెక్ట్ చేస్తే మంచి హోల్డ్ అని చెప్పుకునే వాళ్ళం. బట్ ఇది కాస్త 1 కోటి రూపాయల దగ్గర ఆగిపోయింది. అయితే ఇండియాలో మాత్రం ఎలాంటి డోకా లేకుండా 14 కోట్ల గ్రాస్ అయితే అందుకుంది. సో 15 కోట్ల టార్గెట్ అయితే మిస్ కాలేదు. అయితే 20 కోట్లు అందుకుంటే మాత్రమే మండే టెస్ట్ లో పాస్ అయిందని చెప్పుకునే వాళ్ళం. అది కాస్త మిస్ అయిందనే చెప్పాలి. అయితే మూవీ టీం ఇప్పటికే 300 కోట్ల మార్క్ దాటేసిందంటూ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కి ట్రేడ్ నెంబర్ కి 50 కోట్ల డిఫరెన్స్ అయితే ఉంది. సో ట్రేడ్ నెంబర్స్ ఏంటి, ఓవరాల్ కలెక్షన్స్ ఎంత, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. పెద్ద ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.